వెళ్ళొచ్చు. మామూలుగా డ్రీమ్ క్యాచర్ని పీడకలలు రాకుండా ఇంట్లో తగిలించుకుంటారు, కానీ నీకు దొరికింది చాలా డేంజరస్. ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్. దాంతో పాటు కట్టేసి ఉంచింది సాధారణ డాల్ కాదు, చేతబడి బొమ్మ, ఊడు డాల్. నాకెందుకో దానికి బ్లాక్ మ్యాజిక్ చేసి ఉంటారనిపిస్తోంది. దాన్ని ఎక్కడి నుంచి అయితే తీసావో అక్కడే పడేసే, అదే బెటర్. సార్, నేను పొద్దున్నే దాన్ని బావిలో పడేసి తాళం వేసి వెళ్ళాను, కానీ అది తిరిగి ఇంట్లోకి వచ్చేసింది సార్. నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ని ఏదైనా డిస్టర్బ్ చేసావా? నేనేం చేయలేదు సార్. బాగా ఆలోచించు. తెలియక దానికున్న ఒక ఈకను మాత్రం పీకాను సార్. షిట్, నువ్వు దాన్ని పీకకుండా ఉండాల్సింది. ఏం చెప్తున్నారు సార్? నువ్వు ఖచ్చితంగా ఓ చోట ఇరుక్కోబోతున్నావు. నీ ప్రాణాలకే ప్రమాదం ఏర్పడచ్చు. హలో సార్, నాకేదో డౌట్ వచ్చి మీకు ఫోన్ చేశాను. మీరేదో కాంజరింగ్ లెవెల్ కథలు చెప్తున్నారు. థ్యాంక్ యూ, ఫోన్ పెట్టండి. ఏం ప్లేస్ ఇది? నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ఇక్కడంతా అదోలా ఉందేంటి? ఎవరైనా ఉన్నారా? ఇది ఎవరిలో తెలియట్లేదే. ఫోన్ ఎక్కడ పెట్టాను? మా Get out!
కళలు ఎప్పుడూ నాకు రాలేదే. కన్ఫ్యూజన్గా ఉంది. మంచి సైకాట్రిస్ట్ని కలవాలి. హాయ్ వ్యూవర్స్, ఈ రోజు వీడియోలో వరల్డ్ ఫిట్నెస్ డే స్పెషల్ జుంబా డాన్స్ ఎలా చేయాలో చూడబోతున్నాం. గర్ల్స్ మీరందరూ రెడీగా ఉన్నారుగా? ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ, స్టార్ట్. 1 2 1 2. బట్టలు ఉతకడమే దరిద్రం అంటే ఈ శేఖర్ చెడ్డి ఇంకా దరిద్రం. పెట్రోల్కో 100 రూపాయలు ఉంటే ఇవ్వు, సాయంత్రం ఇచ్చేస్తా. మొన్న రోజు రోడ్డు మీద బండి తోసుకుంటూ వెళ్ళినందుకే ట్రాఫిక్ పోలీస్ 200 ఫైన్ వేశాడు. నీకు ఫోన్ చేసి గూగుల్ పే చేయంటే నువ్వేమన్నావు? బండి అక్కడే వదిలేసి నడిచిరా ఒళ్ళైనా తగ్గుతుందన్నాను. అదే నేను చెప్తున్నా, నువ్వు కూడా నడిచి వెళ్ళిపో. నానా ఏంటి పగ తీసుకుంటున్నావా? కాదురా, ప్రతి చూసేళ్ళు లేదంటే లుంగి తగులుకుని జారి పడతావు. మా గర్ల్స్ మీరు చేస్తూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. శేఖర్, డ్రాగన్ ఫ్రూట్ ని ఒక్కడే తినేస్తావా? నాకు కూడా ఉంచరా, వస్తున్నా. ఏంట్రా? పెట్రోల్కో 100 రూపాయలు ఇవ్వమ్మా. ఇస్తాన్రా. ఏంటా సౌండ్? జుంబా డాన్స్ వీడియో తీస్తున్నాన్రా. జుంబా డాన్సా? ఆ. అలా ఏమనిపించట్లేదే. ఆ మా అయ్యో, ఆంజనేయులకి గ్లామర్ డాన్స్ కావాల్సి వచ్చిందా? చూసావా అక్కడ ఏం జరుగుతుందో? ఆయన జుంబా డాన్స్ చేయట్లా, రంబ డాన్స్ చేస్తున్నాడు. వచ్చినాడు. డారా డాన్స్ సిగ్గేస్తుందిరా. మీ అక్క చూసేసిందిరా. డ్రాగన్ ఫ్రూట్ ని ఏమ్మా, నీకు పని పాట ఏం లేదా? కొడమ్మా. అయ్యో. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Eating sugar, no, Papa. Telling lies, no, Papa. Open your mouth. Johnny, Johnny, yes, Papa. Telling excuse me, lies, sir. no, Papa. రండి, మీకేం కావాలి? ఎవరితో మాట్లాడుతున్నారు మీరు? డాక్టర్ జానీతో. అయితే మీరు? నేనే డాక్టర్ జానీ. ఆ? వీడే పెద్ద పేషెంట్ లో ఉన్నాడే. అర్థం కాలేదా? ఆహా. అదే జానీ. కూర్చోండి, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? డాక్టర్, నా పేరు కేపీ. నేను నిద్రపోతుంటే ఆ. చెడ్డ చెడ్డ కళలు ఎక్కువగా వస్తున్నాయి డాక్టర్. ఒక చీకటి గదిలో ఇక చాలా ఆపు. వెళ్ళా చైర్లో కూర్చో, వస్తాను. అడ్డమైన చెత్త చూస్తే చెడ్డ కళ్ళ వస్తాయి. నీ ప్రాబ్లం ఏంటి అర్థమైంది. నీకు ట్రీట్మెంట్ మొదలెడతాను, సరే డాక్టర్. సరేనా? ఆ. నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి, నా చేతినే చూడండి. పొద్దున్న చికెన్ కర్రీయా డాక్టర్? మటన్ కుర్మా. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మూసుకుని నా చేతినే చూడాలి, ఇలా వాసన చూడకూడదు, అర్థమైందా? సరే. అలాగే చూడండి, అలాగే చూడండి. ఇప్పుడు మీకు 10 ఏళ్ల వయసు. 10 ఏళ్ల వయసులో మీరేం చేస్తున్నారు? స్కూల్లో చదువుకుంటున్నాను డాక్టర్. ఆ, పెదరాయుడు సినిమాల లాంటి టీచర్ మాకెప్పుడు వస్తుందని ఎదురు చూసేవాడిని డాక్టర్. 10 ఏళ్లకే? ఆ, సరే, ఇప్పుడు మీకు 18 ఏళ్ల వయసు. ఆ. ఇప్పుడేం చేస్తూ ఉన్నారు? ఇప్పుడు నేను బస్సులో వెళ్తున్నాను డాక్టర్. ఆ, ఆ సూర్యవంశం సినిమాల లాగా లేడీ కండక్టర్ వస్తుందేమో అని ఎదురు చూస్తూ ఉన్నాను డాక్టర్. నువ్వు ఇదే చెప్తావని నాకు తెలుసురా. ఇప్పుడు మీకు 25 ఏళ్ల వయసు. 25 ఏళ్ల వయసులో మీరేం చేస్తున్నారు? నైట్ ఫోన్లో అప్పుడు ఫోన్లో ఆ టైప్ వీడియోలు చూస్తున్నావా? ఏయ్, ఇక నువ్వు చూసింది చాలు, లేవరా, లే, దున్నపోతావు, లేరా. ఇదిగో, డాక్టర్, ఇది షాప్ అతనికి అర్థమవుతుందా? నా షాపులో వాడికి అర్థమవుతుంది, వాడికి వెళ్ళి చూపించు. ఓకే డాక్టర్, ఉంటాను. బయలుదేరు. ఇదేదో రేర్ కేసులా అనిపిస్తుంది.
మనకి కేసు రావడమే రేర్. వీడిని మాత్రం వదలకూడదు. ఇదెలా ఇక్కడికి వచ్చింది? Vodafone number you have called is currently switched off. డ్రీమ్లో ఉన్న సంతోషం ఉంది, అది జరిగినప్పుడు ఏమీ ఉండదు, మనకి తృప్తి కూడా ఉండదు. నిజానికి కలలో ఉండే సంతోషం నిజ జీవితంలో కూడా రాదు, అదంత సంతృప్తిని కూడా ఇవ్వదు. అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చాను? అది కూడా సేమ్ డ్రెస్లో. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చానంటే
ఎస్ సార్ నేను కేపీని మాట్లాడుతున్నాను. చెప్పు. సార్ మీరు చెప్పినట్టే ఆ డ్రీమ్ క్యాచర్, బావి, కళ, అందులో నిజంగానే నేను ఇరుక్కుపోయినట్టున్నాను సార్. ఏం జరిగిందో వివరంగా చెప్పు. సార్ నేనెప్పుడు నిద్రపోయినా ఒకే కళలో ఒకే చోటుకెళ్ళి ఇరుక్కున్నాను సార్. ఆ చోటు ఎంతో భయంకరంగా ఉంది. అక్కడ ఒక దయ్యం కూడా ఉంది సార్. నేను దీని గురించి ఒక బుక్ లో చదివాను. అది ఒక శపించబడ్డ డ్రీమ్ క్యాచర్. అందువల్లే నీకు ఒకే డ్రీమ్ మళ్ళీ మళ్ళీ వస్తోంది. ఆ డ్రీమ్ నుంచి నువ్వు బయటపడాలంటే ఆ చోట్లో ఒక డ్రీమ్ కీ ఉంటుంది. దాన్ని నువ్వు వెతకాలి. అలా చేయకపోతే? నేను ఇంతకు ముందు నీకు చెప్పినట్టుగా డ్రీమ్ లో నీ ప్రాణాలకు ఆపద ఏర్పడచ్చు. సార్ పీడకలలు రాకుండా ఐడియా ఇస్తారనుకుంటే ఏదో కామెడీ చేస్తున్నారేంటి? ఇప్పుడేంటి సార్, కలే కదా. కళలో ప్రాణానికి ఆపదొచ్చినా రియల్లో నిద్రలేస్తే సరిపోతుంది. కన్నప్ప, నేను చెప్పింది నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు. నువ్వు ఈరోజు నిద్రలోంచి ఎలా మేల్కొన్నావు? నేను లోపలున్నప్పుడు ఒక ఆకారం నా మీదకి వచ్చింది. నేను భయపడి తప్పించుకోకపోతే అప్పుడు జారిపడి ఒక పెట్టి మీద పడ్డాను సార్. కానీ అక్కడ నిజంగానే దెబ్బ తగిలినట్టు ఒకటే నొప్పి. సార్ కల్లో దెబ్బ తగిలిన చోట నిజంగానే దెబ్బ తగిలింది. ఎస్, అదే నేను చెప్పాను. డ్రీమ్ లో ఏం జరిగితే నిజ జీవితంలోనూ అదే జరుగుతుంది. ఒకవేళ డ్రీమ్ లో నువ్వు చనిపోయావనుకో, నిజంగానే చనిపోతాను. సార్ ఒక్క నిమిషం. సార్ మీరు చెప్పేవన్నీ నిజాలే సార్. నేను కళలో షర్టు చిరిగింది, ఇప్పుడు నిజంగానే చిరిగే ఉంది సార్. సార్ నేను వెంటనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, ప్లీజ్. ఓకే. నేను చెప్పే ఆ డ్రీమ్ కి నువ్వు వెళ్లే చోటుకి సంబంధం లేకుండా ఉంటుంది. నువ్వు ముందు ఆ కీని కనిపెట్టు. ఆ తర్వాత నువ్వేం చేయాలో నేను చెప్తాను. నేను ఎందుకు ఆ డ్రీమ్ క్యాచర్ని తీశాను? ఆ డ్రీమ్ క్యాచర్ని ఎవరి కంట్లోనూ పడకుండా సేఫ్గా ఉంచు. ఎందుకంటే నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. అయితే మీరు కూడా ఫెదర్ని పీకి డ్రీమ్లోకి వస్తారా సార్? నేను నీకు ఏ హెల్ప్ అయినా చేస్తాను. అంతా బయట నుంచి. వస్తాడనుకున్నానే. ఆ స్పిరిట్ కి నువ్వు వచ్చేది పోయేది తెలియదు. అందుకని కీని శబ్దం రాకుండా సైలెంట్ గా వెతుకో. ఆల్ ది బెస్ట్. ఏదో ఐఏఎస్ ఎగ్జామ్ రావడానికి వెళ్తున్నట్టు ఆల్ ది బెస్ట్ ఒకటి. వస్తాను సార్. నీలాగే వేరే ఎవరైనా అందులో ఉన్న ఫెదర్ని పీకితే వాళ్ళు నిద్రపోయాక నీతో పాటు కలలో ఆ భయంకరమైన చోట్ల ఇరుక్కుపోతారు. మన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నట్టున్నాడు రా. అన్నా ఏంటి పైనుంచి కింద వరకు స్కాన్ చేస్తున్నావు? బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్తున్నా. అవును, డబ్బులు ఎక్కడా? ఒక 1 వీక్ లో ఇచ్చేస్తానన్నా.